గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది టాపిక్ ఈజ్ ఓజోన్. సీనియర్ ఇంటర్ కెమిస్ట్రీకి ఓజోన్ అనేది చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఓజోన్ ఇస్తారు. సమ్ టైమ్స్ 4 మార్క్స్కి కూడా అడుగుతారు. ఐపీ ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారంటే ఓజోన్ యొక్క ఫార్ములా ఏంటి? O3. ఓజోన్ యొక్క ఫార్ములా O3. హౌ ఓజోన్ ఈజ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఆక్సిజన్. ఆక్సిజన్ నుండి ఓజోన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అని క్వశ్చన్ అడుగుతారు. అలాగే దాని వరకు ఆ క్వశ్చన్ ఓజోన్ని ఎలా ప్రిపేర్ చేస్తారన్న దానికి 4 మార్క్స్ పడతాయి. అలాగే ఎక్స్ప్లెయిన్ హౌ డస్ ఇట్ రియాక్ట్స్ విత్ ద ఫాలోయింగ్. అంటే ఓజోన్ అనేది పీబీఎస్తో రియాక్షన్ ఎలా జరిగిద్ది, కేఐతో రియాక్షన్ ఎలా జరిగిద్ది, హెచ్జీతో రియాక్షన్ ఎలా జరిగిద్ది, ఏజీతో రియాక్షన్ ఎలా జరిగిద్ది, అలాగే ఎసిటలిన్కి ఇథిలిన్తో రియాక్షన్ ఎలా జరిగిద్ది అని అడుగుతారు. అంటే ఇవి మొత్తం అడగరనమాట. వీటిల్లో ఏ 2 కానీ 3 కానీ అడుగుతారు. ఓకేనా? చూడండి, ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్వశ్చన్ అనేది ఇలా అడుగుతారు. ఈ ఫస్ట్ ఏంటి? హౌ ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్. ఆక్సిజన్ నుంచి ఓజోన్ని ఎలా ప్రిపేర్ చేస్తాము. ఓకేనా? ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. చూడండి, ఇదిగో ఆక్సిజన్. O2 అంటే ఏంటి? ఆక్సిజన్. O3 అంటే ఓజోను. O3 అంటే ఓజోను. O2 అంటే ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ మన ఓజోన్ ప్రిపేర్ చేయాలంటే ఆక్సిజన్ గ్యాస్ని, అంటే ప్యూర్గా ఉండాలి, ప్యూర్ ఆక్సిజన్ గ్యాస్ని డిశ్చార్జ్ ట్యూబ్, సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్లోకి పాస్ చేసినప్పుడు మనకేం ఫామ్ అయిద్దంటే O3 అనేది ఫామ్ అయ్యిద్ది. ఇక్కడ డెల్టా హెచ్ అని పెట్టాం. డెల్టా హెచ్ అంటే హీట్. హెచ్ అని డెల్టా అనేది దేన్ని రిప్రజెంటేషన్ చేస్తుంది? హీటుని రిప్రజెంటేషన్ చేస్తుంది. ఇక్కడ +284.5 కిలోజోల్ అని ఉంది. కిలోజోల్. చూడమ్మా, ఇది ప్లస్ సింబల్ ఉందంటే ఎండోధర్మిక్ రియాక్షన్ అని అర్థం. ప్లస్ సింబల్ ఉంటే ఎండోధర్మిక్ రియాక్షన్. ఈ రియాక్షన్ అనేది ఎండోధర్మిక్ రియాక్షన్. చూడమ్మా, ఇప్పుడు ఓజోన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ప్యూర్ ఆక్సిజన్ గ్యాస్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్. అంటే ప్యూర్ ఆక్సిజన్ గ్యాస్, ఆక్సిజన్ తీసుకొని సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్లో పాస్ చేసినప్పుడు మనకు ఓజోన్ అనేది ఫామ్ అయ్యిద్ది. దిస్ రియాక్షన్ ఈజ్ ఎండోధర్మిక్ రియాక్షన్. ప్లస్ సైన్ ఉంటే ఇది ఎండోధర్మిక్ రియాక్షన్ అయ్యిద్ది. ఈ రియాక్షన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడమ్మా. O2 అంటే ఏంటి? ఆక్సిజన్ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్లో పాస్ చేశాను. మనకేం ఫామ్ అయింది? O3 అనేది ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? O3 అంటే ఓజోన్ ఫామ్ అయింది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలా? బ్యాలెన్స్ ఎలా చేసుకుంటాం చూడండి. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బ్యాలెన్స్ కోసం ఏం చేయాలంటే ఇక్కడ మనం 3 సబ్స్టిట్యూట్ చేయాలి. 3 పెట్టామనుకో 3 O2లు. ఎన్ని ఉన్నాయి ఆక్సిజన్స్? మొత్తం 6. 3 2 టైమ్స్ ఎంత? 6. ఇక్కడ కూడా ఏం చేయాలా? 6 రావాలి. ఇక్కడ ఏం చేయాలి? అలాంటప్పుడు ఇక్కడ 2 పెట్టామనుకో 6 అవుతాయి. 2 3 టైమ్స్ 6. ఇలా ఓజోన్ ఫామ్ అయ్యిద్ది. 3 moles ఆఫ్ O2 passed through silent electric discharge tube to form ozone. 3 moles of O2 passed through silent electric discharge tube to form O3. 2 moles of O3 ఓజోన్ అనేది ఫామ్ అయ్యిద్ది. దీన్ని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. 3 పెట్టాలి. ఇక్కడ ఆక్సిజన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఓజోన్కి O3 ఉంది కదా, ఇక్కడ O2 ఉండి ఇక్కడ O3 అనేది ఉండకూడదు. కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి ఏం చేశానంటే నేను ఇక్కడ 3 పెట్టా. అప్పుడు 3 moles ఆఫ్ ఆక్సిజన్ మనకి ఎన్ని ఉన్నాయి? టోటల్గా 6 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 పెడితే 6 ఆక్సిజన్స్ అవుతాయి. రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అయ్యిద్ది. 3 O2 gives rise to 2 O3. This is the preparation of ozone. Ozone preparation is endothermic reaction. Next,
రియాక్షన్స్ చూడండి. ఇంతవరకు ఓజోన్ ప్రిపరేషన్, హౌ టు ప్రిపేర్ ద ఓజోన్ అని అడిగారనుకో, దానికి ఇదే క్వశ్చన్ మొత్తం అడిగితే 4 మార్క్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాసినందుకు మీకు 4 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇస్తారు. ఒకవేళ దీన్ని 4కి అడగొచ్చు, 8కి అడగొచ్చు. ఒకవేళ 8కి అడిగారనుకో, ప్రిపరేషన్ ఆఫ్ ఓజోన్ ఫ్రమ్ ఆక్సిజన్ అంటే ఇంతవరకు రాసేస్తే 4 మార్క్స్. తర్వాత రియాక్షన్స్కి వచ్చేసరికి మీకు 2 కానీ 3 కానీ 4 కానీ అడుగుతారు, వాళ్ళ ఇష్టం. ఒక్కోసారి 3 అడుగుతారు, ఒక్కోసారి 4 అడుగుతారు. ఎలా అడగాలంటే అలా అడుగుతారు. పీబీఎస్తో రియాక్షన్ రాయమంటారు, కేఐతో రియాక్షన్ రాయమంటారు, హెచ్జీతో రియాక్షన్ రాయమంటారు, ఏజీతో రియాక్షన్ రాయమన్నారు. ఈ 4 ఇస్తే ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్, 4 మార్క్స్. ప్రిపరేషన్ 4 మార్క్స్, ఈ రియాక్షన్స్కి 4 మార్క్స్, అలా 8 మార్క్స్ వస్తాయి. చూడండి పీబీఎస్ అంటే లెడ్ సల్ఫేట్ పీబీఎస్ రియాక్ట్స్ విత్ ఓజోన్. పీబీఎస్ అనేది ఓజోన్తో రియాక్షన్ జరిగి మనకి ఏం ఫామ్ అయిందంటే PbSO4 ఫామ్ అయింది. ఇది ఎంసెట్ బిట్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పీబీఎస్ అనేది ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్లో ఉంటుంది. PbSO4 అనేది వైట్ కలర్లో ఉంటుంది. ఇది ఎంసెట్లో కూడా బిట్స్ రూపంలో అడుగుతారు. చూడు, ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ పీబీఎస్ టు ఫామ్ PbSO4. ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ PbS టు ఫామ్ PbSO4. లెడ్ సల్ఫైడ్ ఫామ్ అయింది. రియాక్షన్ బ్యాలెన్స్ చేసుకోవడం తెలియాలి. పీబీఎస్ ఉంది కదా, ఇక్కడ PbSO4 ఫామ్ అయింది. అంటే ఏమైనా 4 ఆక్సిజన్స్ యాడ్ అయిపోయినాయి. మొత్తం ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. 12 ఆక్సిజన్స్లో 3 times 12 కదా, 12 ఆక్సిజన్స్లో 4 ఆక్సిజన్స్ ఇక్కడ యాడ్ అయిపోయి PbSO4 ఫామ్ అయింది. రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 8 ఆక్సిజన్స్ ఉన్నాయి. 8 ఆక్సిజన్స్ 4O2గా కన్వర్ట్ అయినాయి. 4O2, ఓకేనా? 4O2 ఆక్సిజన్స్ అంటే మొత్తం ఎన్ని అయినాయి? 8 ఆక్సిజన్స్ వచ్చాయి. ఇక్కడ ఆక్సిజన్స్ 4 ఉన్నాయి. మొత్తం టోటల్ ఎంత? 12 ఆక్సిజన్స్ అయినాయి. అంటే ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. PbSO4 ప్లస్ 4O2. చూడండి, ఒకసారి రియాక్షన్ అర్థమవుతాడు చెప్తాను. ఇక్కడ PbS ప్లస్ 4O3 అంటే చూడు, ఫస్ట్ PbS ప్లస్ PbS ఆక్సిడైజెస్ విత్ ఓజోన్ టు ఫామ్ PbSO4 ఫామ్ అయింది. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడం తెలియాలి. ఫస్ట్ బ్యాలెన్స్ చేయకపోతే మనం కుదరదు. ఇక్కడ 4 పెట్టామనుకో, 4 3 times 12 వస్తాయి. 12 ఆక్సిజన్స్. 12 ఆక్సిజన్స్లో 4 ఆక్సిజన్స్ ఇక్కడ మైనస్ చేసాం. ఇంకెన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8 ఆక్సిజన్స్ పీబీఎస్లు సరిపోయినాయి. ఇంకా ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. కాబట్టి 4O2గా రాయొచ్చు. చూడు, రియాక్షన్ అనేది ఫస్ట్ మీరు రియాక్షన్ ప్రాక్టీస్ చేయండి. రియాక్షన్ బాగా వచ్చిన తర్వాత మ్యాటర్ అనేది ఓన్గా రాసుకోండి. ఓన్గా అంటే ఎలా రాస్తారు? మీకు ఇష్టం వచ్చినట్టు రాయడం కాదు, ఇక్కడ ఉన్నదే రాయాలి. ఎలా రాస్తారు చూడండి. PbS ఆక్సిడైజెస్ విత్ O3 టు ఫామ్ PbSO4 అని రాస్తే సరిపోయింది. ఇదిగో, ఓజోన్ ఆక్సిడైజెస్ బ్లాక్ PbS టు ఫామ్ వైట్ PbSO4 అంటే మీరు ఇలా అయినా రాయొచ్చు, లేకపోతే ఓజోన్ PbS రియాక్ట్స్ విత్ O3 టు ఫామ్ PbSO4 అని రాయొచ్చు. మ్యాటర్ అనేది ఓన్గా రాయండి. రియాక్షన్ బట్టి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ బ్యాలెన్సింగ్ అనేది తెలియాలి. బ్యాలెన్సింగ్ చేసుకోవడం తెలిస్తేనే రాయగలుగుతారు. నెక్స్ట్ KI, పొటాషియం అయోడైడ్ అంటాం దీన్ని. పొటాషియం అయోడైడ్, KI అంటే పొటాషియం అయోడైడ్. చూడండమ్మా, ఇక్కడికి వచ్చేసరికి మనం ఏంటి? వాటర్ని యాడ్ చేసాం. వాటర్ని ఎందుకు యాడ్ చేసామంటే, మనం వాటర్ యాడ్ చేయకపోతే మనకు రియాక్షన్ అనేది రాదు. కాబట్టి KI రియాక్షన్ అంటే మాయిస్ట్ KI అంటాం. మాయిస్ట్ KI అంటే తడిగా ఉండడం అని అర్థం, ఓకేనా? కాబట్టి వాటర్ యాడ్ చేయాలి KIకి.
KI తీసుకొని వాటర్ యాడ్ చేసాము, ఓజోన్తో రియాక్షన్ జరిపాము. మనకేం ఫామ్ అయిందంటే KOH ఫామ్ అయింది. KOH ఫామ్ అయింది. KOH ఫామ్ అయింది. ప్లస్ I2 ప్లస్ O2. ఇక్కడ యారో మార్కు పైకి ఉంది అంటే ఏంటి? గ్యాస్ అని అర్థం. యారో మార్కు పైకి ఉంటే గ్యాస్ అని మీనింగ్. చూడమ్మా ఇక్కడ KI వాటర్తో రియాక్షన్ జరిపింది. KIకి వాటర్ని యాడ్ చేసాము. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఓజోన్తో రియాక్షన్ జరిగింది. రియాక్షన్ జరిగి KIతో వచ్చే మెయిన్ ప్రొడక్ట్ ఏంటంటే KOH అనమాట. KOH. ఇక్కడ బ్యాలెన్సింగ్ చూడండి ఒకసారి. కేలు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలా? ఇక్కడ కూడా 2 పెట్టాలా, అప్పుడు బ్యాలెన్సింగ్ అయింది. ఓకేనా? కేలు బ్యాలెన్స్ అయినాయి. నెక్స్ట్ అయోడిన్లు ఎన్ని ఉన్నాయి? అయోడిన్లు ఎన్ని ఉన్నాయి? ఒకటి ఉంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? అయోడిన్లు 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఉందంటే ఈ రెండింటికి 2 ఉన్నాయి అని అర్థం. కేలు 2 ఉన్నాయి, ఐలు 2 ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఐలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇటువైపు ఎన్ని వచ్చినాయి? 2 వచ్చినాయి. బ్యాలెన్సేగా. అలాగే ఆక్సిజన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఓలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. మొత్తం ఎన్ని అయినాయి? 4. ఆక్సిజన్స్ మొత్తం ఎన్ని అయినాయి? 4 అయినాయి. ఇక్కడ ఎన్ని పోయినాయి? ఇక్కడ 2 ఉందంటే కేకి, ఓకి, హెచ్కి కూడా 2 ఉన్నట్టు అనమాట. మొత్తానికి కూడా 2 అని వర్తిస్తుంది. కేలు 2 ఉన్నాయి, ఆక్సిజన్స్ 2 ఉన్నాయి, అలాగే హైడ్రోజన్స్ కూడా 2 ఉన్నాయి అనమాట. ఇక్కడ మొత్తం ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పా? 4 కదా. 4లో ఇక్కడ 2 ఆక్సిజన్స్ పోయి ఇక్కడ 2 ఆక్సిజన్స్, మొత్తం ఎన్ని అయినాయి? 4 ఆక్సిజన్స్. ఇప్పుడు కేలు బ్యాలెన్స్ అయినాయి, అలాగే కేలు బ్యాలెన్స్ అయినాయి, ఐ బ్యాలెన్స్ అయ్యింది, ఓలు కూడా బ్యాలెన్స్ అయినాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ హైడ్రోజన్ కింద 2 ఉంది కాబట్టి హైడ్రోజన్స్ 2 ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? హైడ్రోజన్స్ ఇక్కడ 1 ఉంది. ఇక్కడ ఎన్ని? కే అనే ఇక్కడ 2 ఉందంటే కేలు 2, ఓలు 2, హైడ్రోజన్స్ 2 అని చెప్పా కదా. కాబట్టి హైడ్రోజన్స్ 2 కూడా బ్యాలెన్స్. అంటే ఇప్పుడు కేలు బ్యాలెన్స్ అయినాయి, ఐలు బ్యాలెన్స్ అయినాయి, హెచ్లు బ్యాలెన్స్ అయినాయి, ఓలు కూడా బ్యాలెన్స్ అయినాయి. ఈ రియాక్షన్ మొత్తం బ్యాలెన్స్ అయిపోయింది. చూడమ్మా, ఇదిగో చూడు. ఇప్పుడు ఏం రాయొచ్చు మ్యాటర్ అంటే ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ మాయిస్ట్ KI. మాయిస్ట్ అంటే ఏంది? వాటర్ యాడ్ అవుతాయి. KIకి వాటర్ యాడ్ అయితే మాయిస్ట్ KI అంటాం. ఓకేనా? ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ మాయిస్ట్ KI టు ఫామ్ KOH, పొటాషియం హైడ్రాక్సైడ్ అంటాం. దీన్ని ఏమంటాం? పొటాషియం హైడ్రాక్సైడ్ అంటాం. టు ఫామ్ KOH ప్లస్ I2 అండ్ O2. ఓకేనా? మ్యాటర్ చూడండి. ఓజోన్ ఆక్సిడైజెస్ మాయిస్ట్ KI టు ఫామ్ I2. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. PBS KI చాలాసార్లు అడిగారు. ఓకేనా? పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్లో ప్రతి ఇయర్ ఈ రియాక్షన్స్ అడుగుతారు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే రియాక్షన్స్ బాగా నేర్చుకోవాలా. రియాక్షన్స్ బాగా నేర్చుకున్నాక ఈ మ్యాటర్ అనేది ఓన్గా రాయండి. ఎలా చెప్పాను కదా. ఓజోన్ O3 అంటే ఏంటి? ఓజోన్. ఆక్సిడేషన్ విత్ మాయిస్ట్ KI. మాయిస్ట్ అంటే వాటర్ యాడ్ అవుతాయి అని అర్థం. మాయిస్ట్ KI టు ఫామ్ KIతో రియాక్షన్ జరిగినప్పుడు మెయిన్ వచ్చే ప్రొడక్ట్ KOH ఫామ్ అయింది. అయోడిన్ ఇక్కడ ఐలు 2 ఉన్నాయి కాబట్టి అయోడిన్ సపరేట్ అయింది. ఆక్సిజన్స్ 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 ఆక్సిజన్స్, ఇక్కడ 2 ఆక్సిజన్స్, మొత్తం 4 ఆక్సిజన్స్. హైడ్రోజన్స్ బ్యాలెన్స్ అయినాయి 2, కేలు బ్యాలెన్స్ అయినాయి, ఐలు బ్యాలెన్స్ అయినాయి, ఓజోన్ కూడా ఆక్సిజన్స్ కూడా బ్యాలెన్స్ అయినాయి. ఇది KIతో రియాక్షన్ ఇలా ఉంటుంది. మెయిన్ రియాక్షన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. రియాక్షన్స్ బాగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు రాయగలుగుతారు. వచ్చినట్టే ఉంటాయి కానీ కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్త. ఫస్ట్ బ్యాలెన్సింగ్ అనేది తెలియాల. సికి వచ్చేసరికి ఏంటి? హెచ్జీని ఏమంటాం? మెర్క్యూరీ అంటాం. హెచ్జీని ఏమంటాం? మెర్క్యూరీ. ఈ రియాక్షన్ అనేది 2 మార్క్స్కి పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారు. దీన్నే టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. ఓకేనా? దీన్ని 2 మార్క్స్కి కూడా అడుగుతారు. చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్లో అడిగారు. ఈ క్వశ్చన్ అనేది ఓజోన్ ఎక్కడి నుంచి వస్తుందంటే గ్రూప్స్ నుంచి వస్తుంది. గ్రూప్స్ నుంచి మనకి 2 2లు రావాలి. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్
2 2లు రావాలి. కాబట్టి ఇది 2 మార్క్స్‌కి చాలా సార్లు అడిగారు మెర్క్యూరీది. ఓకేనా. రియాక్షన్ చూడండి. మెర్క్యూరీ Hg అంటే ఏంటి? మెర్క్యూరీ. మెర్క్యూరీ రియాక్ట్స్ విత్ ఓజోన్ టు ఫార్మ్ మెర్క్యూరస్ ఆక్సైడ్. H2Oని ఏమంటాం? మెర్క్యూరస్ ఆక్సైడ్ అంటాం. ఓకేనా. Hg ఆక్సిడైజెస్ విత్ ఓజోన్ టు ఫార్మ్ మెర్క్యూరస్ ఆక్సైడ్, లేకపోతే Hg2O, దీన్ని ఏమంటాం? మెర్క్యూరస్ ఆక్సైడ్ అంటాం. బ్యాలెన్సింగ్ ఒకసారి చూడు. హైడ్రోజన్స్ ఇక్కడ Hg తీసుకున్నాం కదా, ఇది తీసేయండి ఫస్ట్. ఇది ఇలా పెట్టండి. Hg ఉంది. Hg రియాక్ట్స్ విత్ ఓజోన్ టు ఫార్మ్ H2O. ఇక్కడ Hgలో ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. 2 ఉన్నాయి కదా. బ్యాలెన్సింగ్ కోసం ఏం చేయాలా? ఇక్కడ కూడా 2 పెట్టాలా. అప్పుడు మెర్క్యూరీలు 2 బ్యాలెన్స్ అయిపోయినాయి. ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. మొత్తం ఎన్ని అయినాయి? 4 ఆక్సిజన్స్ అయినాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి కదా. ఇటువైపు కూడా 3 రావాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, ఇక్కడ 2, 3 ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయినాయి. అలాగే మెర్క్యూరీ కూడా బ్యాలెన్స్ అయింది. మెర్క్యూరీలు 2, ఆక్సిజన్స్ 2 బ్యాలెన్స్ అయిపోయినాయి. దీన్ని ఈ రియాక్షనే మనం ఏమంటామంటే టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. ఏమంటాం? టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. చూడండి. దీన్ని ఎలా అంటే ఈ రియాక్షన్ ఒకసారి చెప్తా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ ట్యూబ్ అందరికి ఐడియా ఉంటాయి కదా. ఇది టెస్ట్ ట్యూబ్ అనుకున్నాను. టెస్ట్ ట్యూబ్ అనుకుంటే దీనిలో మెర్క్యూరీ ఉంది. లిక్విడ్ మెర్క్యూరీ ఇక్కడ వరకు ఉంది. లిక్విడ్ మెర్క్యూరీ అనేది ఇక్కడ వరకు ఉంది. ఓకేనా. దీంట్లో ఏం చేశానంటే ఓజోన్ గ్యాస్, ఇక్కడ నుంచి ఓజోన్ గ్యాస్ని పాస్ చేశా. ఓజోన్ గ్యాస్ని పాస్ చేసినప్పుడు ఏమైందంటే ఇది మినిస్కస్ అనుకున్నాం. అంటే లెవెల్ మనకు చూపించే లెవెల్ అనమాట. ఎప్పుడైతే మెర్క్యూరీని పాస్ చేశానో ఇక్కడ దాకా ఉన్న మెర్క్యూరీ అనేది ఇక్కడ వరకు తగ్గిపోయింది, కిందకు వచ్చేసింది అనమాట. ఓజోన్ గ్యాస్ను పాస్ చేయగానే మెర్క్యూరీ యొక్క లెవెల్ అనేది తగ్గిపోయింది. అలాగే గ్లాస్ వాల్స్కి అతుక్కుపోయి ఉంది. దీన్ని ఏమంటామంటే టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. ఓకేనా. దాన్ని ఏమంటాం? టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. చూడండి ఒకసారి. ద మెర్క్యూరీ లాసెస్ ఇట్ మినిస్కస్. ఓజోన్ గ్యాస్ ఈజ్ పాసెడ్ త్రూ లిక్విడ్ మెర్క్యూరీ. ఓజోన్ గ్యాస్ని లిక్విడ్ మెర్క్యూరీకి పాస్ చేసాం. ద మెర్క్యూరీ లాసెస్ ఇట్ మినిస్కస్. మినిస్కస్ అంటే ఏంటి? లెవెల్ అని చెప్పా కదా. ఇక్కడ వరకు మనం పోసిన లెవెల్ని ఏమంటాం? మినిస్కస్ అంటాం అనమాట. దాని మినిస్కస్ ఇక్కడ వరకు నింపితే మనం ఇక్కడికి వచ్చేసింది అనుకో, లాస్ అయినట్టు. దాని మినిస్కస్ అనేది లాస్ అయినట్టు, లెవెల్ తగ్గడం అని అర్థం. ద మెర్క్యూరీ లాసెస్ ఇట్స్ మినిస్కస్ అండ్ స్టిక్స్ టు ద గ్లాస్ సర్ఫేస్. ఈ గ్లాస్ సర్ఫేస్కి టెస్ట్ ట్యూబ్ గ్లాసే కదా, ఆ గ్లాస్ సర్ఫేస్కి స్టిక్ అయిపోయింది అనమాట, కరుసుకుపోయి ఉంటుంది. దీన్ని ఏమంటామంటే టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. దాన్ని టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. చాలా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓజోన్ గ్యాస్ పాసెడ్ త్రూ లిక్విడ్ మెర్క్యూరీ. ద మెర్క్యూరీ లాసెస్ ఇట్ మినిస్కస్ అండ్ స్టిక్స్ టు ద గ్లాస్ సర్ఫేస్. దిస్ ఈజ్ కాల్డ్ టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. ఓకేనా. ఇది టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ రియాక్షనే సిల్వర్కి కూడా రాస్తాం అనమాట. ఏజీకి కూడా సేమ్ ఇలాగే రాస్తాం రియాక్షన్. ఈ ప్లేస్లో ఏం చేస్తామంటే హెచ్జీ ఉంది కదా మెర్క్యూరీ, ఈ ప్లేస్లో ఏజీ పెడతాము, సేమ్గా రియాక్షన్ రాసేస్తాము. ఓకేనా. ఈ రియాక్షన్స్ ఈజీగా ఉంటాయి, చూసుకోండి. హెచ్జీకి ఎట్లా అయితే రాసామో ఏజీకి కూడా అలాగే రాస్తాము. ఓకేనా. ఇది 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. రియాక్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి, బ్యాలెన్స్ చేసుకోవడం తెలుసుకోండి. నెక్స్ట్ రియాక్షన్ ఏజీ. నెక్స్ట్ రియాక్షను ఏజీ అంటే సిల్వర్ అనమాట. సిల్వర్తో రియాక్షన్ ఎలా రాస్తాం చూడు. ఇదిగో ఇందాక మనం హెచ్జీకి మెర్క్యూరీకి ఎట్లయితే రాసామో సిల్వర్కి కూడా అంతే రాస్తాం. ఏజీ తీసుకున్నాము, ఓజోన్తో రియాక్షన్ జరిపాము. ఓజోన్ అంటే ఏంటి? O3తో రియాక్షన్ జరిపాము. మనకేమైంది? సిల్వర్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. చూడమ్మా, ఇక్కడ ఏజీ ఉంది,
ఇటువైపు వచ్చేసరికి Ag2 ఉంది. అంటే ఏంటి, సిల్వర్లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇటువైపు 2 ఉన్నాయి కాబట్టి బ్యాలెన్సింగ్ కోసం ఇటువైపు కూడా 2 పెట్టాను. ఇటువైపు 2 ఉంది కాబట్టి ఇటువైపు కూడా 2 పెట్టాను. అంటే సిల్వర్లు బ్యాలెన్స్ అయిపోయినాయి, Agలు అనేవి బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఆక్సిజన్స్ చూడు, ఇక్కడ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇటువైపు ఎన్ని ఉన్నాయి, 1 2 1 2 3. ఇటు 3 ఆక్సిజన్స్, ఇటు 3 ఆక్సిజన్స్. O3 అంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ 2, మొత్తం కూడా 3 ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయినాయి. Agలు బ్యాలెన్స్ అయినాయి, అలాగే ఓలు కూడా బ్యాలెన్స్ అయినాయి. మ్యాటర్ ఎలా రాస్తాం చూడండి. మ్యాటర్ అనేది ఓన్గా రాయండి. రియాక్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి. మ్యాటర్ అనేది ఓన్గా రాయండి. ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ సిల్వర్ టు ఫామ్ సిల్వర్ మెటల్ ఆక్సైడ్. ఓకేనా, సిల్వర్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ రియాక్షన్స్ కొంచెం చాలా ఈజీగా ఉంటాయి ఇవి. ఇథిలిన్ రియాక్షన్, ఎసిటిలిన్ రియాక్షన్స్ ఈజీయే, మీరు చూసి భయపడొద్దు ఇంత పెద్ద రియాక్షన్ అని, చాలా ఈజీగా ఉంటాయి ఇవి. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారు. ఈ ఓజోన్లో మనకి 5 ఉన్నాయి మొత్తం. వీటెన్ని చెప్పాం, 1 2 3 4 5 6. వీటన్నిటిలో చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్లో అడిగినాయి, ప్రతి ఒక్కటి కూడా పబ్లిక్ ఎగ్జామ్లో అడిగారనమాట. ఇథిలిన్ చూడండి, ఇదిగో ఇథిలిన్. C2H4 ఏమంటాం, ఇథిలిన్ అంటాం. C2H4 ఏమంటాం, ఇథిలిన్ అంటాం. చూడండి, ఇథిలిన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాయొచ్చు, CH2 డబల్ బాండ్ CH2. ఇక్కడ డబల్ బాండ్ ఎందుకు పెట్టానంటే మనకు రియాక్షన్ ఈజీగా ఉండడానికి రాశాను. ఇక్కడ డబల్ బాండ్ అంటే డబల్ బాండ్ ఎందుకు పెట్టాలా, ట్రిపుల్ బాండ్ పెట్టవచ్చు కదా, లేకపోతే సింగిల్ బాండ్ పెట్టవచ్చు కానీ డౌట్ వచ్చింది. అంటే కార్బన్ వ్యాలెన్సీ ఎంత, 4 కదా. కార్బన్ వ్యాలెన్సీ 4 చాలా ఇంపార్టెంట్, ఇది తెలుసుకోవాలి. కార్బన్ వ్యాలెన్సీ 4 అని తెలిస్తే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆల్మోస్ట్ వచ్చినట్టే, 50% ఆర్గానిక్ కెమిస్ట్రీ వచ్చేసినట్టే అనమాట. కార్బన్ వ్యాలెన్సీ ఎంత, 4. కార్బన్ వ్యాలెన్సీ ఎలా కనుక్కుంటాం చూడు, ఇక్కడ ఎన్ని గీతలు ఉన్నాయి, డబల్ బాండ్ 2 గీతలు, అంటే 1 2. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 2 3 4. కార్బన్ వ్యాలెన్సీ 4 వచ్చింది. ఇది కార్బన్కి చూడు 1 2. హైడ్రోజన్స్ కూడా వ్యాలెన్సీ కింద, ఈ గీతలు కూడా వ్యాలెన్సీ కింద కౌంట్ చేసుకోవాలా. కాబట్టి హైడ్రోజన్స్ 2, ఈ గీతలు 2, మొత్తం ఎంత, 4. ఈ కార్బన్కి వ్యాలెన్సీ 4 ఉంది, ఈ కార్బన్కి వ్యాలెన్సీ 4 ఉంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, CH2 డబుల్ బాండ్ CH2గా రాసుకోవచ్చు ఇథిలిన్ని. దీన్ని ఓజోన్తో రియాక్షన్ జరిపా. ఓజోన్తో ఆక్సిడేషన్ అయినప్పుడు మనకి ఏం ఫామ్ అయ్యిద్ది అంటే ఇథిలిన్ ఓజోనాయిడ్ ఫామ్ అయ్యిద్ది. ఇథిలిన్ ఓజోనాయిడ్, దీన్ని ఏమంటాం, ఇథిలిన్ ఓజోనాయిడ్. ఈ CH2లు ఉన్నాయి కదా, ఇవి C డబుల్ బాండ్ C ఉంది కదా, ఇక్కడ ఏం చేయాలా, CH2 ఉంది కదా, CH2 ఇక్కడ ఉన్న CH2 ఇలా రాసుకున్నా. తర్వాత ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, పైన ఒక ఆక్సిజన్, కింద 2 ఆక్సిజన్స్. ఓకేనా, ఇలా గీత గీసుకోవాలా. కార్బన్ వ్యాలెన్స్ ఎంత అని చెప్పా, 4 అని చెప్పా కదా. చూడండి, ఇక్కడ కార్బన్ ఉంది, ఇక్కడ ఒక గీత, ఇక్కడ ఒక గీత, అంటే 1 2 హైడ్రోజన్స్ 2 3 4. కార్బన్ వ్యాలెన్సీ 4 వచ్చిందిగా. దీనికి చూడు 1 2 3 4. ఈ కార్బన్కి కూడా వ్యాలెన్సీ 4 వచ్చింది, అంటే కార్బన్ వ్యాలెన్సీ కరెక్ట్గా వచ్చింది. 3 ఆక్సిజన్స్ యాడ్ అవ్వాలి. ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, ఇక్కడ ఒక ఆక్సిజన్, 3 ఆక్సిజన్స్ యాడ్ అయిపోయినాయి. దీన్ని ఏమంటామంటే ఇథిలిన్ ఓజోనాయిడ్ అంటాం. ఏమంటాం, ఇథిలిన్ ఓజోనాయిడ్. ఈ ఇథిలిన్ ఓజోనాయిడ్ని హైడ్రాలసిస్ చేశాను H2Oతో. H2O జింక్ డస్ట్ ఇదనమాట. జింక్ డస్ట్ అలాగే వాటర్ యాడ్ చేసి హైడ్రాలసిస్ చేసామన్నమాట. హైడ్రాలసిస్, వాటర్ ఏం చేస్తుంది, కాంపౌండ్ని హైడ్రాలసిస్ చేస్తుంది, డికంపోజ్ చేస్తుంది. హైడ్రాలసిస్ మీన్స్ డికంపోజ్. ఈ హైడ్రాలసిస్ చేసింది ఎలా జరిగిద్ది అంటే హైడ్రాలసిస్ ఇదిగో ఇలా బ్రేక్ అయ్యిద్ది, ఇదిగో ఇలా బ్రేక్ అయ్యిద్ది. నేను లైట్గా వేస్తాను చూడు, ఇలా బ్రేక్ అయ్యిద్ది. అంటే ఏంటి, CH2O. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఓజోన్ కంటిన్యూషన్ వీడియో స్టూడెంట్స్. ఇది మధ్యలో ఆగిపోయింది కెమెరా, అందువల్ల నేను మళ్ళీ సపరేట్గా చేస్తున్నా కంటిన్యూషను. ఇందాక వీడియోలో నేను Ag సిల్వర్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. PbS, KI, Hg, Ag ఇంతవరకు ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను.
ఈ వీడియోలో నేను ఇథిలిన్, ఎసిటలిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి వినండి. చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్. సీనియర్ ఇంటర్ వాళ్ళు రియాక్షన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాటర్ అనేది ఓన్గా రాసుకోండి. అప్పుడు మీకు ఈజీగా కవర్ అయిపోతాయి, తొందరగా రివిజన్ అయ్యిద్ది. ఓకేనా? చూడండి, ఇదేంటి C2H4 ఏమని చెప్పాను? ఇథిలిన్ అన్నాను. C2H4ని ఇథిలిన్ అన్నాను. దాన్ని ఇథిలిన్ ఎలా రాసుకోవచ్చు? CH2 డబల్ బాండ్ CH2గా రాయొచ్చు. ఇక్కడ డబల్ బాండ్ ఎందుకు పెట్టాలి అని డౌట్ ఉండిద్ది. ఎందుకు పెట్టాలి అంటే కార్బన్ వ్యాలెన్సీ అనేది 4 కాబట్టి డబల్ బాండ్ పెట్టాం. కార్బన్ వ్యాలెన్సీ చూడండి, కౌంట్ చేయండి. ఇక్కడ 2 గీతలు ఉన్నాయి కదా, దీన్ని డబల్ బాండ్ అంటాం. అంటే ఒక్కొక్క గీత ఒక్కొక్క వ్యాలెన్సీ అనమాట. 1 2 3 4 హైడ్రోజన్స్ 2 ఉన్నాయి కదా, 2 హైడ్రోజన్స్ 2 గీతలు, మొత్తం కార్బన్ వ్యాలెన్సీ 4 వచ్చింది. ఈ కార్బన్కి చూడండి డబల్ బాండ్ అంటే 2 గీతలు, ఇటు హైడ్రోజన్స్ 2, మొత్తం ఎన్నైనాయి 4. ఈ కార్బన్ వ్యాలెన్సీ 4, ఈ కార్బన్ వ్యాలెన్సీ 4. నెక్స్ట్ చూడండి, ఈ ఇథిలిన్ అనేది దేంతో రియాక్షన్ జరిగింది? O3 అంటే ఏంటి? ఓజోన్తో రియాక్షన్ జరిగింది. ఈ ఇథిలిన్ అనేది ఓజోన్తో రియాక్షన్ జరిగి మనకేం ఫామ్ అయింది? ఇథిలిన్ ఓజోనాయిడ్ అనేది ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? ఇథిలిన్ ఓజోనాయిడ్. ఈ ఇథిలిన్ ఓజోనాయిడ్ ఇథిలిన్ ఓజోనాయిడ్ ఎలా ఫామ్ అయింది చూడండి. ఇక్కడ CH2 ఉంది కదా, ఆ CH2 ఈ 2 CH2లను ఇలా రాసుకున్న తర్వాత ఓలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఫస్ట్ ఓ, సెకండ్ ఓ, థర్డ్ ఓ. ఇవి బాండ్స్ అనమాట. ఈ గీతలను ఏమంటాం? బాండ్స్. ఓకేనా? ఇలా వచ్చింది అంటే 3 ఆక్సిజన్స్, 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 ఆక్సిజన్స్, CH2 2 ఉన్నాయి కాబట్టి 2. ఇక్కడ కార్బన్ వ్యాలెన్సీ కూడా చెక్ చేసుకోవాలి. దీన్ని ఇథిలిన్ ఓజోనాయిడ్ అంటాం. కార్బన్ వ్యాలెన్సీ చెక్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? కార్బన్ వ్యాలెన్సీ ఎంత? 4. కార్బన్ వ్యాలెన్సీ 4. ఇక్కడో గీత, ఇక్కడో గీత. ఈ 2 గీతలు ఎంత? 2 వ్యాలెన్సీలు అవుతాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అంటే ఇదొక బాండ్ కదా. 1 2 3 4. ఎన్నైనా కార్బన్ వ్యాలెన్సీ 4. ఈ కార్బన్కి చూడండి 1 2 3 4. కార్బన్ వ్యాలెన్సీ 4 అంటే ఒక్కొక్క గీతలు ఎన్ని అయితే అన్ని గీతలు ప్లస్ హైడ్రోజన్స్ ఎన్ని ఉంటే అన్ని కౌంట్ చేసుకోవాలి. అదే కార్బన్ వ్యాలెన్సీ 4 అనమాట. ఓకేనా? ఇక్కడ ఫామ్ అయిన ఇథిలిన్ ఓజోనాయిడ్ ఉంది కదా, దీన్ని ఏమన్నాం? ఇథిలిన్ ఓజోనాయిడ్. ఈ ఇథిలిన్ ఓజోనాయిడ్ని హైడ్రాలసిస్ చేయాలా. జింక్ డస్ట్ అండ్ వాటర్తో హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ అంటే ఏంటి? డికంపోజ్ జరగాలి. ఈ ఇథిలిన్ ఓజోనాయిడ్ ఏదైతే ఫామ్ అయిందో అదేమవ్వాలి? డికంపోజ్ అవ్వాలి. ఇదిగో ఈ విధంగా డికంపోజ్ అయ్యిద్ది. ఇలా బ్రేక్ అయ్యిద్ది అనమాట. ఈ విధంగా ఇలా బ్రేక్ అయ్యిద్ది. ఏం ఫామ్ అయింది? CH2O. ఎన్ని CH2Oలు ఫామ్ అయినాయి? 2 CH2Oలు ఫామ్ అయినాయి. ఈ 2 CH2O. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫార్మాల్డిహైడ్ అని కూడా రాసుకోవచ్చు. లేదు మాకు ఫార్మాల్డిహైడ్ ఫార్ములా మాకు తెలియదు, మాకు గుర్తుండదు అన్నారనుకోండి, ఈ బ్రేక్ చేసినప్పుడు వచ్చింది కదా 2 CH2Oలు, ఆ 2 CH2O రాసుకోండి. ఇది రాయకుండా ఇది రాసేయండి, సరిపోద్ది. తర్వాత H2O2 ఫామ్ అయింది. ఇది ఎలా ఫామ్ అయిందో చూడండి. ఇక్కడ వాటర్ H2O ఉంది కదా, ఇక్కడ ఏం మిగిలింది? ఇంకా ఆక్సిజన్ మిగిలింది. ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ వాటర్తో యాడ్ అయ్యిద్ది. అంటే ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ O ఉంది కదా, ఆ ఓకి యాడ్ అయ్యిద్ది. ఈ ఆక్సిజన్కి యాడ్ అయ్యిద్ది. అప్పుడు ఎన్ని ఆక్సిజన్స్ అవుతాయి? 2 అవుతాయి. H2O2 ఫామ్ అయింది. H2O2 అనేది ఆ విధంగా ఫామ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ అనేది ఈ ఓకి యాడ్ అయింది, ఈ ఆక్సిజన్కి యాడ్ అయిపోయి O2గా ఫామ్ అయింది. H2O2గా ఫామ్ అయింది. దీని మ్యాటర్ అనేది ఓన్గా ఎలా రాసుకోవచ్చు చూడండి. ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ ఇథిలిన్ టు ఫామ్ ఇథిలిన్ ఓజోనాయిడ్ with an hydrolysis with water, zinc dust and water to form formaldehyde and hydrogen peroxide. దీన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటాం. H2O2 ఏమంటాం? హైడ్రోజన్ పెరాక్సైడ్. HCHO ఏమంటాం? ఫార్మాల్డిహైడ్ అంటాం. ఓకేనా? మ్యాటర్ చూడండి. ఇథిలిన్ ఆక్సిడైజెస్ ఓజోన్ టు ఫామ్ ఏం ఫామ్ అయింది? ఇథిలిన్ ఓజోనాయిడ్ which an hydrolysis with zinc dust to form formaldehyde.
ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ ఇథిలిన్ టు ఫామ్ ఇథిలిన్ ఓజోనాయిడ్ విచ్ అండర్గో హైడ్రాలసిస్ టు ఫామ్ ఫార్మాల్డిహైడ్. ఓకేనా, అలా ఓన్గా రాసుకోండి. రియాక్షన్ జాగ్రత్తగా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తున్నారంటే, ఇథిలిన్ ఇచ్చామనుకో ఎగ్జామ్లో ఓజోన్ రాస్తున్నారు, ఇథిలిన్ ఇచ్చామనుకో ఎసిటిలిన్ రాస్తున్నారు. క్వశ్చన్ ఇథిలిన్ అనేది అడిగితే ఎసిటిలిన్ రాస్తున్నారు కన్ఫ్యూజ్ అయ్యి, ఎసిటిలిన్ ఇస్తే ఇథిలిన్ రాస్తున్నారు. అలాంటప్పుడు మార్క్స్ పడతాయా? పడవు. కాబట్టి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇథిలిన్ ఫార్ములా తెలియాలి, ఎసిటిలిన్ ఫార్ములా తెలియాలి, ఆ రియాక్షన్స్ గుర్తుంచుకోవాలా, వాళ్ళు ఏం అడిగారా, ఇథిలిన్ అడిగారా ఎసిటిలిన్ అడిగారా అని చెక్ చేసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ C2H2, C2H2ని ఏమంటాం? ఎసిటిలిన్ అంటాం. C2H2ని ఏమంటాం? ఎసిటిలిన్ అంటాం. C2H4ని ఏమంటాం? ఇథిలిన్ అంటాం. ఎసిటిలిన్తో రియాక్షన్, ఎసిటిలిన్ ఎలా రాసుకోవచ్చు? CH ట్రిపుల్ బాండ్ CH, CH ట్రిపుల్ బాండ్ CH. కార్బన్ వ్యాలెన్సీ ఎంత? కార్బన్ వ్యాలెన్సీ 4, కార్బన్ వ్యాలెన్సీ 4 చెక్ చేసుకోండి. 1 2 3 3 గీతలు ఉన్నాయి కదా, I3. ఇక్కడ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 1. మొత్తం ఎన్నైనాయి? 4. 1 2 3 4. దీ కార్బన్ వ్యాలెన్సీ 4 వచ్చింది. దీనికి కూడా 1 2 3 1 4 1 2 3 4. దీనికి కార్బన్ వ్యాలెన్సీ 4 వచ్చింది. దీన్ని ఎసిటిలిన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. దాని స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని ఓజోన్తో ఆక్సిడేషన్ చేసాం. ఓజోన్తో ఆక్సిడేషన్ చేస్తే మనకేం ఫామ్ అయింది? ఎసిటిలిన్ ఓజోనాయిడ్ ఫామ్ అయింది. ఇథిలిన్తో ఆక్సిడేషన్ జరిగితేనే ఇథిలిన్ ఓజోనాయిడ్ ఫామ్ అయింది. ఎసిటిలిన్తో ఆక్సిడేషన్ జరిగినప్పుడు ఎసిటిలిన్ ఓజోనాయిడ్ అనేది ఫామ్ అయింది. చాలా ఈజీ. ఒకటి వస్తే ఇంకో రియాక్షన్ వచ్చేసినట్టే. ఎసిటిలిన్ ఓజోనాయిడ్ ఫామ్ అయింది. దీన్ని కూడా ఏం చేసాం? ఫర్దర్ హైడ్రాలసిస్ చేసాం. ఫర్దర్ హైడ్రాలసిస్ విత్ జింక్ డస్ట్తో హైడ్రాలసిస్ చేసాం. హైడ్రాలసిస్ చేసిన తర్వాత మనకేం ఫామ్ అయిందంటే గ్లయాక్సాల్ ఫామ్ అయింది. ఏం ఫామ్ అయింది? గ్లయాక్సాల్. గ్లయాక్సాల్ అంటే CHO బాండ్ CHO. దీన్ని ఏమంటాం? గ్లయాక్సాల్ అంటాం. ఇది ఎలా ఫామ్ అయిందో చూడండి. దీనికి కూడా ఏంటి? హైడ్రాలసిస్ అంటే ఏం చెప్పాను? డికంపోజేషన్. హైడ్రాలసిస్ అంటే డికంపోజేషన్. ఈ కాంపౌండ్ అనేది ఈ విధంగా డికంపోజ్ అయ్యిద్ది. ఓకేనా, ఈ కాంపౌండ్ అనేది ఈ విధంగా డికంపోజ్ అయ్యిద్ది. డికంపోజ్ అయ్యి మనకేం ఫామ్ అయ్యిద్ది అంటే గ్లయాక్సాల్ ఫామ్ అయ్యిద్ది. CHO ఉంది కదా ఇక్కడ, CHO ఇలా స్ప్లిట్ అయింది. ఈ స్ప్లిట్ అయింది మనకి CHO బాండ్ CHOగా కన్వర్ట్ అయ్యింది. దీన్ని ఏమన్నామంటే గ్లయాక్సాల్ అన్నాం. ఏమన్నా? గ్లయాక్సాల్. ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలింది? ఇంకా ఆక్సిజన్ ఉంది. ఇక్కడ రిమైనింగ్ ఏముంది? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అనేది ఇక్కడ O ఉంది కదా, వాటర్లో ఒక ఆక్సిజన్ ఉంది కదా, దాంతో కలిసి H2O2గా బయటకు వస్తుంది. H2O2గా బయటకు వస్తుంది. ఓకేనా, దీన్ని ఏమన్నా? హైడ్రోజన్ పెరాక్సైడ్ అన్నాం. దీనికి మ్యాటర్ ఎలా ఓన్గా రాసుకోవచ్చు? ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ ఎసిటిలిన్ టు ఫామ్ ఎసిటిలిన్ ఓజోనాయిడ్ విచ్ అండర్గో హైడ్రాలసిస్ విత్ జింక్ డస్ట్ టు ఫామ్ గ్లయాక్సాల్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2. మ్యాటర్ చూడండి. ఎసిటిలిన్ ఆక్సిడైజెస్ ఓజోన్ టు ఫామ్ ఎసిటిలిన్ ఓజోనాయిడ్ which an hydrolysis with zinc dust to form glyoxal. ఓకేనా, ఓజోన్ ఆక్సిడైజెస్ విత్ ఎసిటిలిన్ టు ఫామ్ ఎసిటిలిన్ ఓజోనాయిడ్ which undergo hydrolysis with zinc dust to form glyoxal. అలా ఓన్గా రాసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చాలా చాలా ఇంపార్టెంట్. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్ని. చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే రియాక్షన్స్ PBSకి KIకి సిల్వరు మెగ్నీషియం. సిల్వర్కి ఇదిగో మెగ్నీషియం రియాక్షను, సిల్వర్ రియాక్షను సేమ్గానే ఉంటాయి. ఇక్కడ Hg ఉంటే అక్కడ మెర్క్యూరీ ఉండిద్ది, ఇక్కడ Ag ఉంటే అక్కడ ఏముండిద్ది? Hg ఉండిద్ది. సిల్వర్కి మెర్క్యూరీకి డిఫరెన్స్ ఇదే. సిల్వర్కి అయితే Ag వస్తుంది ఫార్ములా, మెర్క్యూరీకి అయితే Hg వస్తుంది. అదే డిఫరెన్స్. Hg రాయమన్నా AB. రియాక్షన్ అయితే సేమ్గా ఉండిద్ది రెండింటికి. ఓకేనా, మాలిక్యూల్స్ కూడా సేమ్ మోల్స్ తీసుకుంటాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక రియాక్షన్ Hg వచ్చిందంటే రియాక్షన్ వచ్చిందంటే మనకి Hg రియాక్షన్ నేర్చుకున్నామంటే ఖచ్చితంగా Ag రియాక్షన్ కూడా వస్తుంది. అలాగే
ఈ హెచ్జీ రియాక్షను దీన్ని ఏమంటాం టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ అంటాం. ఏమంటాం టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. పబ్లిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెయిలింగ్ ఆఫ్ మెర్క్యూరీ. ఎవరైనా సరే ఫస్ట్ వీడియో చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఇదంతా కూడా ఒకసారి నోట్ చేసుకోండి. ఇవంతా కూడా నోట్ చేసుకోండి మీరు ఫస్ట్. ఇది మ్యాటర్ స్క్రిప్ట్ చేయకుండా చూసి రాసుకోండి. ముందు నోట్ చేసుకోండి. ఒక బుక్ పెట్టుకొని బుక్లో నీట్గా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఎగైన్ అండ్ ఎగైన్ ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. రియాక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంటర్ సెకండ్ ఇయర్లో మెయిన్ చూసేది రియాక్షన్సే. ఓకేనా? మ్యాటర్ కూడా చూస్తారు, కానీ ఓన్గా రాసుకున్న ఇబ్బంది లేదు. మనకేంటి బట్టి విధానం అనేది ఉండకూడదు. కరెక్ట్గా నేర్చుకొని సొంతగా రాస్తే సరిపోద్ది. కెమిస్ట్రీ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా. ఈ సెకండ్ ఇయర్ కల్లా మనకు కష్టంగా అనిపించేది ఏంటంటే కెమిస్ట్రీయే. కాబట్టి కెమిస్ట్రీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ రియాక్షన్స్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మ. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. మీకు పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి టెన్షన్ లేకుండా 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అన్నీ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తుంటాను. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో తెలపండి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా.